నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా? మగ్దుమ్ నగర్ జగిరిగుట్ట. జగ్గురుట. ఏ పార్లమెంట్ వస్తుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్సా? పార్లమెంట్ ఏది వస్తుంది మీకు? ఇది మన మెడ్చల్ మెడ్చల్ మర్కజ్. ఓకే, బీజేపీ నుండి ఈటల రాజేందర్ ఉన్నాడు, మెడ్చల్ నుండి. కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి, అట్లాగే రాగేట్ లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుండి. ఎవరు గెలిచావు ఈ అవకాశం? అంటే మాక్సిమం ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఉన్నారో వారు తెలియదు. ఈటల రాజేందర్ నాకు తెలుస్తుంది 100%. అంటే తెలుసు అని చెప్పి గెలుస్తాడా లేదంటే? అంటే ఆయన కొంచెం చేసిన పనులు ఉన్నాయి కదా తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు, దాని గురించి ఆయన వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చాలా. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అంటే ఆ ఎఫెక్ట్ వల్ల కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం లేదా? లేదు. ఇట్లా ఎమ్మెల్యేలు చూసుకున్నా కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. ఎక్కువ ఉన్న ఇట్లా ఏంటంటే మనిషి ఇప్పుడు ఫస్ట్ చేసిన వర్క్ అయినా దాని గురించి 100% ఎంపీ ఎలక్షన్స్ అంటే కంపల్సరీ ఆయన ఓట్లు ఆయన పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి 100%. కానీ మార్పు కోరుకుంటారు అని చెప్పేసి అంటారు. మార్పు అంటే ఇప్పుడు ఆయనకి వచ్చి మార్పు రావచ్చు. అంతేనా? ఓకే, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మాకు ఇస్తే తెలంగాణ అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆయన అంటుండ్రు. ఇప్పుడు ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్ ఇట్లా ఆయన ఎవరో తెలియదు, ఇంతకుముందు నిలిచినప్పుడు ఆయననే గెలిపించాం మేము అందరం కలిసి. రేవంత్ రెడ్డి ఆయన వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయిందా? అంటే మంచి జరిగింది ఏమన్నా? ఏం జరగలేదంటే ముందు ఒకళ్ళు మాట్లాడటం, ఇప్పుడు ఏదైనా ఎంపీ ఎలక్షన్ లో ఏదైనా కావాలనుకుంటే మాట్లాడటం ఒకళ్ళు కావాలి కదా. ఇప్పుడు ఈయన ఒకళ్ళు గెలిస్తే మాత్రం మాట్లాడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈటల రాజేందర్ మాట్లాడతారు. సెంట్రల్ ఏ పార్టీ వస్తా అనుకుంటున్నాను? సెంట్రల్ అయితే బీజేపీ అనుకుంటున్నాను. అయితే బీజేపీ ఎందుకంటే కొన్ని పనులు అయినాయి ఆయన తోటి నాకు తెలిసినది. ఓకే, అంటే నేనేమంటున్నా అంటే ఈ ప్రాంతంలో చూసుకుంటే ఆడబిడ్డకు సెంటిమెంట్ మీద వీళ్ళు గెలిచే అవకాశం లేదు. ఈ ఫ్రీ బస్ కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? అవ్వచ్చు. ఎవరు గెలిచారు ఫైనల్ గా? అంటే ఒకవేళ జనాలకు ఇప్పుడు 50-50 ఛాన్సెస్ ఉందన్న ఇప్పుడైతే. ఎందుకంటే ఈయన 10 years చేసిండు, ఛాన్సెస్ ఉందో లేదో చెప్పలేము మనం దాని గురించి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఫైనల్ 50-50 చెప్తాను. అంటే మీ ఒపీనియన్? ఇక్కడైతే నేను ఎంపీ ఎలక్షన్ అయితే ఈటల రాజేందర్ చెప్తాను. అయితే ఈటల రాజేందర్. థ్యాంక్ యూ.